బయలుపరచడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఎపిఫానీ కాలంలో ముగించబడుతూ ఉంది. వచ్చేటువంటి ఆదివారం నుండి లెంటు ఆదివారంలోనికి అనగా ప్రభుని యొక్క శ్రమల దినాల్లోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అసలు దేవుని యొక్క లేఖనాన్ని ఉద్దేశించి ఈ ఆదివారము మన ఆంధ్ర క్రైస్తవ లిటర్జీలో ఎందుకు ఇవ్వబడింది, ప్రభు యొక్క రూపాంతరం వెనుకున్నటువంటి అంతరాయము, దాని యొక్క సందేశము, దాని యొక్క చరిత్ర ఏమిటి అని కనుక ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయము, దేవుడు ఈ లోకానికి సాక్షాత్తుగా రాలేదు, కానీ కుమారుని ద్వారా తండ్రి తన యొక్క మహిమను ఈ లోకానికి బయలుపరచుకోవడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిని అసలు పదం ఎక్కడి నుండి వచ్చిందని కనుక చూస్తే గ్రీకు బైబిల్లో నూతన నిబంధన గ్రీకు భాషలో ఉంచబడుతూ ఉంది. ఆ గ్రీకు పదం ఏమిటంటే మెటామార్ఫీ అనేటువంటి మాట వెలువడుతూ ఉంది. దాని యొక్క అర్థం ఏమిటంటే ట్రాన్స్ఫిగరేషన్, అనగా రూపాంతరము చెందుట అనేటువంటి అర్థాన్ని ఇవ్వగలుగుతూ ఉంటుంది ప్రియులారా. కనుక ఈ యొక్క దినాన్న దేవుడు మనకి జీవితాలలో ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏమిటంటే, దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ప్రభువునందు ఏ రీతిగా మనకు లోకానికి కుమారుడు తండ్రి ఈ లోకానికి పంపించినటువంటి కుమారునిగా, దైవ కుమారుడిగా తన యొక్క సువార్తను ప్రారంభించాడు. అందుకని మొదటి అధ్యాయంలోనే తను ఎందరు అంగీకరించరో అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక ఈ సువార్తలన్నిటిలో మత్తయి, మార్కు, లూకా రాసినటువంటి ఈ సువార్తల్లో వీటిని సినాప్టిక్ గాస్పెల్ అని కూడా పిలువబడుతూ ఉంటుంది. సమదృక్పథ సువార్తలు అనేటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ సన్నివేశం, ఈ రూపాంతరం యొక్క సందర్భము ఈ 3 సువార్తల్లో కూడా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే అని కనుక చూడగలిగితే 2వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయు. ఈ యొక్క సంఘటన ఇదే యాజ్ ఇట్ ఈస్గా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆయన ముఖము ఏ నరుడు చూడజాలనరుడు అనేటువంటి మాటను ఆ నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉంటాం. అలాగా ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ ఈ మాటలను బట్టి మనకు అర్థం చేయబడగలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క నిజ స్వరూపం, రియల్ నేచర్, ఒరిజినాలిటీ అక్కడ బయటపరచబడగలుగుతూ ఉంది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ఘనత, ఆయన మహిమ ఎలాంటిదో నిరూపించబడినటువంటిది ఆ యొక్క సందర్భమే ఈ రూపాంతరం యొక్క ఆదివారంలో మనం నేర్చుకునేటువంటి గొప్ప పాఠం. ఆ ఆత్మ రూపంలో ఉన్నటువంటి దేవుడు అక్కడ ఉన్నటువంటి సందర్భం అంతా మనం చూస్తే, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండెను. ఈ రీతిగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రూపం మార్చబడినటువంటి సందర్భంలో వీరు చూస్తున్నటువంటి ఆ యొక్క సన్నివేశం ఎలా ఉందనంటే, అక్కడ మోషేయు ఏలియాయు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్నట్లుగా గమనించినట్లుగా ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి.